హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి. మనకు ఈరోజు న్యూస్ పేపర్లో మెయిన్గా రావడం ఏమంటే మెగా డిఎస్సి బి రెడీ అనేసి రావడం జరిగింది. మెయిన్గా వచ్చేసి 16,347 పోస్టులకు వచ్చేసి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అనేసి ఇక్కడ 3 ప్రధాన మార్పులతో 2 వేరు నోటిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి దగ్గర 7,487 కాగా ఎస్జిటి పోస్టులు 6,599 అనేసి మెన్షన్ చేయడం జరిగింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే పోస్టులు ఉన్నాయి. దగ్గర 2,600 చిల్లర వచ్చేసి పోస్టులు అక్కడే ఉన్నాయనేసి మనకు మెన్షన్ చేయడం జరిగింది. మే 15 వరకు దరఖాస్తుల గడువు, జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు. పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహణ. ప్రాధాన్యత ముందే ఎంపిక చేసుకోవాలంటే మీరు ఏ స్కూల్లో అంటే మున్సిపాలిటీలోనా లేకుంటే జెడ్పీలోనా ఎక్కడ మీ అనేది ఆశ్రమ పాఠశాల ఇలాంటి వాటిని మీరు ముందుగానే ఎంచుకోవాలి. అభ్యర్థుల సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అంటే ముందుగానే మనం ఏదైతే మనకు ఈ మే 15 లోపలే మీ సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఉన్నటువంటి క్యాస్ట్ అయితే మీ క్యాస్ట్కి సంబంధించినా సరే, అదేవిధంగా మీకు 10th ఇంటర్ ఈ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లోడ్ చేయాలనేసి చెప్తున్నారు. నేరుగా తుది ఫలితాల జాబితా ప్రకటన అనేసి ఇవ్వడం జరిగింది. పోస్టులు మిగిలితే తర్వాత నోటిఫికేషన్లో భర్తీ చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ అమలు కానున్న తొలి నోటిఫికేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయ పోస్టుల్లో లోకల్ వచ్చేసి 80%, నాన్ లోకల్ వారికి 20%, అంటే వేరే డిస్టిక్ అయినా సరే పక్క రాష్ట్రాల వాళ్ళకైనా సరే. అదేవిధంగా స్థానికేతర అభ్యర్థులకు 20% కేటాయింపు. వారిలో 10th తెలుగు సబ్జెక్ట్ చదవడం తప్పనిసరి స్థానికేతరలో. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ కోటాలో తెలంగాణ వారికి మాత్రమే అవకాశం. మిగిలిన ఏ స్టేట్కి లేదనేసి. హిందీ ఇంగ్లీష్ టీచర్ అభ్యర్థులకు ఇక్కడ చూడండి, మెయిన్ ఏమంటే కన్నా ప్రధానంగా 3 మార్పులు అనేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏమంటే సర్టిఫికేట్స్ అనేది ముందుగానే అప్లోడ్ చేయాలని ఒక మాట చెప్తున్నారు. అదేవిధంగా మీరు ఏ స్కూల్లో జాబ్ వస్తే జాయిన్ అవుతారు అనేది ఆ ప్రాధాన్యత క్రమం అనేది ఓమల్లా అనేసి చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏమంటే ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ అయిపోతాయి, మెయిన్ జాబితానే మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చేస్తారనమాట. మళ్ళీ తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నదనేసి చెప్తున్నారండి. డైరెక్ట్గా వచ్చే మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేసి చెప్తున్నారు. ఇది ఈ మెయిన్ పేజ్లో ఉన్నటువంటి న్యూస్. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఏదైతే ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలు ఏదైతే మనం ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారో ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో వాళ్ళకు దగ్గరగా పడే అవకాశం ఉందనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా డిఎస్సి దరఖాస్తులకు ప్రభుత్వం వయోపరిమితి సడలింపు అనేసి ఇక్కడ 2024 జూలై 1కి కట్ ఆఫ్ తేదీగా తీసుకుని 18 నుంచి 44 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గరిష్టంగా 49, అదేవిధంగా దివ్యాంగులు అయితే 54 ఏళ్ళకు వీళ్ళకు అనేది వెసులుబాటు ఉంది. అదేవిధంగా ఇక్కడ టెట్కు వెయిటేజీ 20% వెయిటేజీ 20% వెయిటేజ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఓపెన్ కోటాలో 20% వచ్చేసి లోకల్ అదే నాన్ లోకల్ వాళ్ళకు అవకాశం ఉందనేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తారనేసి ఏదైతే ఎస్సీ కేటగిరీ 1, 2, 3 అని ఉందో ఆ విధంగా చేస్తారనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక మనకు సోషల్ ఇంగ్లీష్ పోస్టులు ఎక్కువ అనేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది టోటల్ డిఎస్సిలో. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే డిఎస్సి దరఖాస్తుల సమయంలోనే పోస్టుల ఎంపికకు ఐచ్ఛికాలనేసి ఇవ్వడం జరిగింది. మనకి ఈనాడు పేపర్లో అర్హత ధృవీకరణ పత్రాలు అప్లోడ్ చేయడం తప్పనిసరి. గతంలో ఎవరైతే దరఖాస్తు చేసిన వారు ఇక్కడ ఫీజు చెల్లించిన అవసరం లేదనేసి ఇవ్వడం జరిగిందండి. ఇది ఒకసారి చూడండి. ఆన్లైన్ పరీక్ష అవసరమైతే పక్క రాష్ట్రాల్లో కూడా కేంద్రాలు ఇవ్వడం జరుగుతుంది. నీకు ఇంతకుముందే చెప్పాను, ఎవరైతే కొద్దిగా త్వరగా అప్లై చేసుకుంటారో వాళ్ళకు దగ్గరే పడుతుంది, చివరిగా చేసుకున్న వాళ్ళకు దూరం పడుతుంది అనేసి వాళ్ళే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ పీఈటీలకు టెట్ లేదు అనేసి ఇవ్వడం జరిగింది. ద్విభాషలో ప్రశ్న పత్రాలు అనేసి ఇవ్వడం జరిగింది. పీఈటీలకు అండి, పీఈటీలకు వాళ్ళకి టెట్ అవసరం లేదు, 2 భాషల్లోనూ తెలుగు ఇంగ్లీష్లో కూడా ఉంటాయనేసి చెప్పడం జరిగింది ఎగ్జామ్. అదేవిధంగా మెగా డిఎస్సి ప్రకటన విడుదల చేసిన విద్యాశాఖ అనేసి అదే తెలిసిన విషయమే. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. గడువు తేదీ వచ్చి మే 15 వరకు ఉంటుంది. ఇది దీనికి సంబంధించి మెయిన్ సమాచారం. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ అప్రెంటిస్ విధానం రద్దు అనేసి ఇవ్వడం జరిగింది. ఇదైతే చాలా బెస్ట్ అండి. మనకి ఏదైతే రెగ్యులర్ పే స్కేల్ వస్తుంది అది యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ మంత్ నుంచి రావడం జరుగుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, కొందరికి వచ్చేసి టెట్ లేదు అనేసి ఇవ్వడం జరిగింది. అది ఎవరో చూద్దాము. ఫిజికల్ డైరెక్టర్ వ్యాయామ విద్యా టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉండదు. 100 మార్కులకు 200 ప్రశ్నలతో పరీక్ష ఉంటుందనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వీళ్ళకు. ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఒకసారి చూసుకోండి. అదేవిధంగా ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అదేవిధంగా ట్రైనడ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, నాన్ లాంగ్వేజ్ వారికి పేపర్ 1 పేపర్ 1తో పాటు ఏమంటే ఇక్కడ
ఓకే, ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష కూడా ఉంటుంది, అది ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుందనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక్కసారి చూసుకోండి. ఓకే అండి. ఇంకొకటి మెయిన్గా ఏమంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీ అర్హతపై సందిగ్ధం అనేసి ఇవ్వడం జరిగింది. టెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు డిగ్రీలో 40% ఓకే మార్కులు అర్హత అనేసి ఇవ్వడం జరిగింది. బీఈడి చేసేందుకు కూడా 40% అంటే డిగ్రీలో 40% ఉంటే బీఈడి చేసుకునేందుకు ఎలిజిబుల్ అనేసి ఇవ్వడం జరిగింది. కాకపోతే డిఎస్సిలో మాత్రము ఎవరైతే వీళ్ళు ఉన్నారో ఓకే వాళ్ళకు వచ్చేసి 45% ఉండాలి డిగ్రీ అనేసి చెప్తున్నారు. ఓకే, ఇది ఒక్కసారి మనం చూడాలి. ఓకే అండి. ఇక్కడ మెయిన్గా చూడండి, ఇక్కడ మెయిన్గా ఏమంటే కన్నా ఒకేసారి ఏపీపీఎస్సీ డిఎస్సి పరీక్షలు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏమంటే కన్నా మనకు ఏదైతే మనకు జూన్ 6 నుంచి జూలై 6 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయో అదే టైంలో వచ్చేసి ఏపీపీఎస్సీ నుంచి వచ్చేసి మనకు ఒక 4 ఎగ్జామ్స్ జరుగుతున్నాయంట. అవేమంటే కన్నా ఇక్కడ చూడండి. ఓకే, పాలిటెక్నిక్, అదేవిధంగా జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ నియామక పరీక్షలు ఆ టైంలో ఉన్నాయనేసి చెప్తున్నారు. అదేవిధంగా జూన్ 16 నుంచి 26 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. డిఎస్సి పరీక్షలు కూడా అదే సమయంలో ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతుందనేసి మనకు ఇక్కడ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, చూద్దాం దీని గురించి ఫర్దర్ ఆ టైంకి ఏం చేస్తారు అనేది. ఓకే అండి, ఇది దీనికి సంబంధించి మనకు ఈ న్యూస్ ఉంది ప్రజెంట్. అదేవిధంగా నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా వచ్చేసి మనం ఓకే ఏదైతే 5-in-1 కాంబో ప్యాక్ అనేసి ఒకటి మన ఎస్జిటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉందండి. ఇక్కడ కంప్లీట్ టెస్ట్ సిరీస్, అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ మనకు తెలుగు అకాడమీ అంటే స్కూల్ బుక్స్, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, సోషల్ అయినా ఏవైతే ఉన్నాయో ఓన్లీ ఆ టెక్స్ట్ బుక్స్ వరకు ఓకే మీకు టెక్స్ట్ బుక్ చూస్తా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఫ్రీ క్లాసెస్ ఉంటాయి వినండి. అదేవిధంగా కంప్లీట్ పీడిఎఫ్ ఉందండి మీకు అప్ టు 3rd to 10th వరకు ఉంది. కాకపోతే కానీ మీకు 3rd to 8th వరకు ఎక్సలెంట్ ఉంది. ఒక పాయింట్ కూడా మిస్ ఉండదు, మీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఒకసారి ఇవి కూడా యూజ్ అవుతాయండి. ఇవన్నీ వచ్చేసి మీకు ఈ ఏపీడిఎస్సీ మెగా కిట్ అనే దాంట్లోనే ఓకే జస్ట్ 1400 వాల్యూ వచ్చేసి జస్ట్ 799K అవైలబిలిటీ ఉంది. ఒకసారి చూడండి. అదేవిధంగా లేదు సార్ మాకు వచ్చేసి ఓన్లీ టెస్ట్ సిరీసే కావాలనుకుంటున్నాం, ఓన్లీ టెస్ట్ సిరీస్ అయితే కానీ మనకు జస్ట్ మీరు ఇది చూడండి ఈ విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిఎస్సి ఎస్జిటి 2025 ఆల్ సబ్జెక్ట్ టెస్ట్ సిరీస్ అని ఉంది కదా, ఇది పర్చేజ్ చేసుకోండి. 499 ఉంది, ప్రజెంట్ 100 ఆఫర్లో కూడా ఉంది. ఓకే, మీకు ఇక్కడ ఏమంటే కానీ కంప్లీట్ 3rd to 10th వరకు ఏదైతే మీరు డిఎస్సి రాయిపోతారో ఆ డిఎస్సికి సంబంధించి మీకు లైన్ టు లైన్ బిట్స్ అనేది క్లాస్ వైజ్ సబ్జెక్ట్ వైజ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అండి. అదేవిధంగా కన్నా మీరు చూస్తే కన్నా ఇక్కడ ఓన్లీ వీడియో క్లాసెస్ బేస్ చేసుకొని అంటే కన్నా ఓకే టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని 3rd to 10th లెసన్ వైజ్ వీడియో క్లాసెస్ అయితే కన్నా మీకు ఇక్కడ చూడండి 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ ఓకే విత్ పీడిఎఫ్స్తో సహా ఇక్కడ ఉంటాయి. జస్ట్ 500 రూపీస్ ఆఫర్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ ఏమంటే కానీ మీకు టెక్స్ట్ బుక్స్ ఓన్లీ లైన్ టు లైన్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగి ఉంటుంది అనమాట. దీనివల్ల మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి కూడా వచ్చేసి మీకు ఇక్కడ వచ్చేసి మనకు కంప్లీట్ టెస్ట్ సిరీస్ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ వచ్చేసి 6th to 10th పీడిఎఫ్స్, దాంతోపాటు వచ్చేసి బయాలజీ, మెథడాలజీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు ఇవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి, చూడండి. ఓకే, సైకాలజీకి సంబంధించి మనకు ఏదైతే కంప్లీట్ డిఎస్సి మనకు అకాడమీ బుక్స్ ఆధారంగా రావడం జరిగిందో ఓకే వాటికి సంబంధించి ఇక్కడ మొత్తం టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఈవెన్ ఇవి ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ ఏమంటే కన్నా ఈ బ్యాక్ సైడ్ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ వచ్చినటువంటి ఎంసీక్యూస్ కూడా నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. జస్ట్ 99 రూపీస్లో అవైలబిలిటీ ఉందండి, మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనకు వచ్చేసి తక్కువ మార్క్స్ కేటాయించారు కాబట్టి ఏదైతే ఈ బుక్ ఉందో ఇది నీట్గా ఒక 2 సార్లు చదివినామంటే సరిపోతుంది అనమాట. ప్రీవియస్ స్టేట్లో కూడా వచ్చేసి మనకు డైరెక్ట్గా ఇదే బుక్ నుంచి దగ్గరగా 25 to 27 మార్క్స్ డైరెక్ట్గా రావడం జరిగింది. ఓకే, ఇది దీనికి సంబంధించి. అదేవిధంగా కంప్లీట్ మన దగ్గర చూడండి పీడిఎఫ్ సంబంధించి ఉంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఈ పీడిఎఫ్స్లో మెయిన్గా ఏమంటే కన్నా జస్ట్ 199తో అవైలబిలిటీ ఉంది. ఇక్కడ వచ్చేసి మీకు 3rd to 10th వరకు అవైలబిలిటీ ఉంటాయి. కాకపోతే కన్నా మీరు 3rd to 8th వచ్చేసి ఎక్సలెంట్గా ఉన్నాయి, మీరు హ్యాండ్ రైటింగ్ రాసినవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి మీకు. ఓకే, ఇది దీనికి సంబంధించి. మీకు ఫర్దర్ ఏదైనా డౌట్ నా కింద కామెంట్ చేయండి. అదేవిధంగా కింద మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అంటే ఫర్దర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు అంతా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా కింద కామెంట్ పెట్టినా కూడా మీకు తెలిసిన సమాచారం కింద ఖచ్చితంగా చేయండి, మన మిత్రులకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.